ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి తీరడానికి దేవుడు మనకందరికి ఇచ్చిన గొప్ప కృపా వాత్సల్యం అంటే దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కూడా శక్తిపరచునుగాక. అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడానికి, మధ్యవర్తిని వహించి తీరడానికి, విజ్ఞాపన చేయడానికి దేవుడు మనకి కృపాహస్తాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. దేవుడు దాని ద్వారా గొప్ప కార్యాలు రాబోయే రోజుల్లో చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ప్రార్థన అన్నది వ్యర్థము కాదు, మధ్యవర్తిని వహించి తీరేది వ్యర్థము కాదు. దాని యొక్క పని నెరవేర్చబడే తీరుతుంది. దానికి ఉన్న సాక్ష్యాలే గత రోజుల్లో మనకి కనబడి తీరినట్టుగా మనం చూడగలిగి తీరాము. అందుకే కదా దేవుని యొక్క బిడ్డలు మనల్ని, మన సంఘాన్ని ఎదిరించుకున్న దేవుని బిడ్డలు కూడా దేవుని యొక్క సంఘానికి అనుకూలత కలిగేటట్టుగా ఉన్న పద్ధతుల్లో చేయూతనిచ్చే సాక్ష్యములను దేవుని యొక్క బిడ్డలు చూసినట్టుగా నేను నమ్ముచున్నాను. అందుకే దేవుడు రాబోయే రోజుల్లో ఇంకా శక్తియుక్తంగా దేవుని యొక్క పనిలో మనల్ని నడిపించుకోనుగాక. మనం గత రోజుల్లో ధ్యానించిన వాక్య భాగాలే మనం ఈ రోజు కూడా ధ్యానించాలనుకుంటున్నాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదివి దేవుని యొక్క సన్నిధిలో వాక్యములో నుంచి నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరో ఒకరు చదవండి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపలి నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తన కుమారులను లోపలి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల నూనె పోసెను. ఇక్కడ చదివిన వాక్య భాగం మనకి సుపరిచితమైన ఒక వాక్య భాగమే. ఇందులో నుంచి మనం నేను ఇది మూడో మెసేజ్గా ఇది చెప్తున్నాను, నేను ఆశించుతున్నాను. గత రోజుల్లో మనము మొదటి వచనంలో నుంచి మనం ధ్యానించుకొని మనం వచ్చాం. దాని మొదటి వాక్యంలో మనకి చూడగలిగేది ఒక ఆత్మీకురాలైన ఒక స్త్రీ, ఆత్మీయతకు ప్రాధాన్యత ఇచ్చిన స్త్రీ, భర్తకి గౌరవం ఇచ్చుచున్న ఒక స్త్రీ, విడుదల నిమిత్తం తన భర్తను అడ్డం పెట్టుకొని వెనక మాట్లాడే ఒక భార్యగా కాకుండా తన భర్త చేసిన దానిని నెరవేర్చుకు తీరడానికి, అది తన కుటుంబానికి విడుదలగా మారి తీరడానికి ఆమె ప్రయత్నం చేసే ఒక స్త్రీగా మనకు అక్కడ కనిపిస్తుంది. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు కూడా ఎలాగే అయ్యి తీరాలి. వేరొకడు చేసిన దానిని వేరే ఒకడు చేసుకొని తెచ్చుకున్న శాపాన్ని ఎరగొట్టడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అది కుటుంబంలో అయినా సంఘంలో అయినా అదే కదా. ఈ కాలంలో మీరు చూడండి, చాలా మంది ఆరాధనకి రావట్లేదు, చాలా మంది ఆత్మిక విషయాలకు ప్రాధాన్యత. వారి కొరకు మనం ఏం చేసి తీరుతున్నాం? ప్రార్థన చేస్తున్నాం, మధ్యవర్తిని వహించి తీరుతున్నాం. ఇదేమో చాలా మంది అనుకుని ఇదే తలనొప్పి కలిగిన పని, వాడి కోసం నేను చెయ్యాలా, ఆడాత్మికత కోసం నేనేం చేయాలి? అది అలా కాదు. ఈ విధవరాల దగ్గర నుంచి మనం నేర్చుకు తీరాలి. తన భర్త చేసిన అప్పుని ఆమె ఏం చేసుకు తీరింది, నెరవేర్చుకు తీరడానికి కలిగిన మనసు. ఈ కాలంలో ఆత్మీయులకి ఇలాంటి యొక్క మనస్తత్వమే కావాలి. అవతల ఉన్న సంఘ బిడ్డలు తెచ్చుకున్న శాపాన్ని నేను ఎర్రగొడతా. అవతల ఉన్న విశ్వాసి అపవిత్రమై చేసి జీవించిన దానిని నేను పవిత్రపరిచి ఎర్రగొట్టి తీరుతా. అవతల ఉన్న విశ్వాసి అన్యారాధన చేసిన దానిని నేను ఆరాధన చేసి ఎర్రగొట్టి తీరుతా. అవతల ఉన్న విశ్వాసి, తోటి విశ్వాసి ఆ కృపావరానికి ఆశించకుండా జీవించిన కాల తరగతులు నేను కృపావరాన్ని పొందుకొని ఎర్రగొట్టుకు తీరుకుంటా. ఇలాంటి ఒక ఆత్మిక అనుబంధం, ఇలాంటి ఒక ఆత్మిక స్థాయి దేవుని యొక్క బిడ్డలకి కాలంలో కావాలి. అలా ఉండి తీరగలిగితే సంఘాలు, కుటుంబాలు దీవెన కలిగే స్థాయిలోకి వెళ్ళి తీరుతుంది. అందుకే మొదటి వాక్యంలో అదే మనం చూసాం. 2వ వాక్యానికి వచ్చినప్పుడు మనకి కనిపించిన మాట, ఒక అభిషిక్తుడైన దాసుడు ఏలీషా తర్వాత ఆ విధవరాలైన స్త్రీ మాట్లాడిన సంభాషణ గురించి అక్కడ రాయబడి ఉన్నది. 2వ వచనంలో మనకి ప్రాధాన్యతగా కనబడి తీరిన ఒక మాట, విశ్వాసికి సంఘ కాపారికి కలిగిన అనుబంధం. ఇక్కడే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు పడిపోయి, చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు అవసరం వచ్చినప్పుడు పాస్టర్ గారిని ఎలా నాకుతారంటే,
మాటలతో నాకేసి వారి పని నెరవేర్చడానికి ఆశపడే విశ్వాసులే కావాలి. గాయపడుతున్నారు కాబట్టి స్వాతంత్రం చెప్పట్లేదు అనుకుంటాను. హలో, ఇది కాదు ఒక విశ్వాసికి సేవకుడికి ఉండాల్సిన బంధం. నీ అవసరం వచ్చినప్పుడు వాడేది కాదు. కొందరికి వారి ఇంట్లో మరణం జరగాలి, అయ్యగారు కావాలంటే. వాళ్ళ పిల్లలకు పుట్టినరోజులు రావాలి, అయ్యగారు కావాలంటే. వాళ్ళ పిల్లలకి జబ్బు రావాలి, అప్పుడే అయ్యగారు కావాలి. వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి జరగాలి, అప్పుడే. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరగాలి, అప్పుడే. అలో, అలా కాదు. అనుబంధం అన్ని విషయంలో నీకుండి తీరాలి. ఎల్లప్పుడూ సేవకుడితో నీకేముండి తీరాలి? మంచి యొక్క అనుబంధం ఉండి తీరాలి. ప్రార్థన కలిగిన ఒక అనుబంధం ఉండి తీరాలి. ఇచ్చిపుచ్చుకున్న ఒక మంచి అనుబంధం ఉండి తీరాలి. సహవాసం ఇచ్చుకునే ఒక అనుబంధం ఉంది. ఒక తండ్రికి కుమారునికి ఉన్న ఒక అనుబంధం ఉండి తీరాలి. తల్లి కుమార్తెకి తండ్రికి ఉన్న ఒక అనుబంధం ఉండి తీరాలి. ఒక కుటుంబానికి కుటుంబంలో ఉన్న ఒక బిడ్డకి ఉన్న అనుబంధం సంఘ బిడ్డలకు ఉండి తీరాలి. అలాగే పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఈ కొడుకుకి వచ్చిన దేవుని బిడ్డకి నేను అడుగుతున్న ఒక మాట, నీ కాపరితో నీ అనుబంధం ఎలా ఉంది? అక్కడ కొందరికి విడుదల రావాలి. నీ సంఘ కాపరికి, నీ సంఘములో ఉన్న సేవకుడితో ఏముండి తీరాలి? మంచి ఒక ఆత్మిక అనుబంధం ఉండి తీరాలి. అప్పుడప్పుడు వాడే సిద్ధాంతాలు ఎరగొట్టండి. ఆ సిద్ధాంతం కాదు దేవుడు కోరేది. ఎల్లప్పుడూ దేవుని యొక్క బిడ్డలకి, సంఘ కాపరికి ఏముండి తీరాలి? ఒక ఆత్మిక అనుబంధం ఉండి తీరాలి. అన్ని విషయంలో దాక్యం చేసుకు తీరడానికి, అన్ని విషయంలో సలహా ఇచ్చుకు తీరడానికి, అన్ని విషయంలో ఏ మాట ఇచ్చుకు తీరడానికి, అన్ని విషయంలో చేయూతనిచ్చుకు తీరడానికి ఏమండి తీరాలి? సేవకులకు అవకాశం సంఘబిడిచి అన్ని విషయాలకు, అది మంచి అయినను చెడైనను, అది శుభమైనను అశుభమైనను, అది లక్షణం కలిగి ఉన్నదైనను లక్షణం కాలేనిదైనను, అన్నిట్లో సేవకుడికి ఏమిచ్చి తీరాలి? అవకాశం ఇచ్చి తీరాలి. అనుబంధం ఇచ్చుకు తీరాలి. అందుకని ఎన్నటి దినం అయ్యగారు ఒక మాట చెప్పారు. ఒక సంఘ కాపరి, సంఘములో ఉన్న సంఘ విశ్వాసి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పారు, అయ్యగారు నా పలానా రోజు నా ఇంటికి 9 గంటలకి నీవేం చేయాలి? రావాలి అయ్యగారు అని చెప్పారు. బాగా వినాలి. అయ్యగారు ఏం చేసుకున్నాడు తెలుసా? ఆ విషయం మర్చిపోయారు. ఈ అమ్మ 9 గంటలకి రెడీ అయిపోయి ఇప్పుడు అయ్యగారు వస్తారు కదా అని చెప్పి ఆలోచించుకొని కూర్చుంది. కానీ అయ్యగారు రాలే. 9:30 అయిపోయింది, అయ్యగారు రాలే. ఏంటైంది? అయ్యగారు ఎక్కడికైనా వెళ్ళిపోయారా? ఏమైనా జరిగిందా? మర్చిపోయారా? ఏంటా తెలియదు అని చెప్పి వెంటనే ఫోన్ తీశారు. ఈ అమ్మ ఏం చేశారు? అయ్యగారికి ఫోన్ చేశారు. అప్పుడు అయ్యగారికి గుర్తుంది, అయ్యో ఈ అమ్మ నాకు పిలిచింది కదా ప్రార్థన చేయడానికి, ఓకే పర్లేదని చెప్పేసి పరిగెట్టి అయ్యగారు ఏం చేసి, ఇదిగోనమ్మా నేను వచ్చేస్తాను. 15 నిమిషాల్లో అయ్యగారు ఏం చేశారు? తన ఇంటికి వెళ్ళారు. అయ్యగారు వెళ్ళినప్పుడు ఆ అమ్మ అంది, అయ్యా నా కోసం కాస్త ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేయండి అని చెప్పి నిలబడ్డారు. ఆమె ముసుగేసింది. ప్రార్థన చేయడం మొదలెట్టి ప్రార్థన ముగించక మునిపే ఈ అమ్మాయి చేసింది తెలుసా? ప్రార్థన చేస్తూ నా గడియలో ప్రార్థనలో మనసును ఎక్కిపించుకొని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఈ అమ్మాయి వెళ్ళి మంచం మీద పడుకుంది. అయ్యగారు ప్రార్థన ముగించి ఆమె చెప్పేలోక అమ్మ చనిపోయింది. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది అంటే పాస్టర్ గారు అమ్మగారిని ప్రార్థన చేసి చంపేశారు. ఇదే మీకు అర్థమైంది బాబా? అది కాదు అర్థమైంది. ఆ విశ్వాసికి ఆ సంఘ కాపరికి ఉన్న ఆ అనుబంధం చూడండి. చచ్చేటప్పుడు కూడా మా అయ్యగారు ప్రార్థన చేసి నన్ను చివరి యాత్రలో పంపించి ఏమైనా అర్థమవుతుందా వ్యర్థమవుతుందా నాకు తెలియట్లేదు. నా ఇంట్లో ఉన్న శుభకార్యానికి అయ్యగారు వచ్చారు. నా ఇంట్లో ఉన్న వివాహ విషయానికి అయ్యగారు వచ్చారు. నా ఇంట్లో ఉన్న అన్ని విషయాలకు సలహా చెప్పారు. నా ఇంట్లో ఉన్న పద్ధతులన్నింటిలో కూడా నా ప్రార్థన చేశారు. ఇక నేను వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయాలా? అయ్యగారి ప్రార్థన చేసి పంపించి అయ్యగారు కళ్ళు తెచ్చి చూసేసరికి అమ్మ ఎక్కడ ఉంది? మంచం మీద ఉంది. ప్రాణం పోయే స్థాయిలో ఉంది. ముసుకేసేసి ఉంది. పద్ధతిగా నిద్రించుకొని పరలోకానికి చేరి ఇది అనుబంధం. ఇది ఒక విశ్వాసికి సంఘ కాపరికి ఉన్న అనుబంధం. అంటే చచ్చిపోయిన తర్వాత ఎవడో పిలుచుకోవాల్సి ఉన్న ఒక అనుబంధం కాదు. చచ్చిపోయిన ఒక గడియకు ముందే అయ్యగారిని పిలిపించుకొని ఏం చేసింది? తన యాత్రను ముగించుకు తీరింది. ఇలాంటి ఒక ఆత్మీక అనుబంధం నీకు ఈరోజు ఉందా లేదా? ఒకసారి పరిశోధించుకు తీరు. ఈ రోజు అలాంటి అనుబంధం లేకపోతే, అలాంటి ఒక
కాదు, అది ఆయన ఎప్పుడు చనిపోతాదో 9కి రమ్మన్నారు. 9:45 వరకు తన ప్రాణం పోకుండా అడ్డుపరుచుకొని వచ్చింది. ఆ పాస్టర్ గారి మెసేజ్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారు ఇచ్చే ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారు కొన్న కృపావరాలు బట్టి దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారు పెనుగులాడుతున్న విశ్వాసం కొరకు పెనుగులాడేదాన్ని బట్టి స్తోత్రం. ఆయన అలాగైతే తన విశ్వాసి రెట్టింపు భావ శక్తితో ఇదే ఆత్మిక అనుబంధం. మన సంఘంలోని చచ్చిపోయిన తర్వాత ఎవడెవడో ఫోన్ చేసి అప్పాలి, అయ్యారు పలాంది చచ్చిందని చెప్పినప్పుడు కూడా ఎవరి విశ్వాసం ఏం వెళ్ళాలమ్మా అంటే సమాధి కాడికి వెళ్తే మా ఊర్లో ఎంట్రీ ఎవరు, నువ్వు ఏం దేవునికి నమ్ముకున్నావు, నువ్వు చచ్చినప్పుడు ఎవడొస్తాడో మరి అర్థం కాలేదు. అర్థం ఇప్పుడు కూడా కాబట్టి దేవుని పెట్టండి. హలో, సమాధి కార్యక్రమానికి ప్రతి దేవుని బిడ్డల హాజరైతే రాదు. నువ్వు దేవునికి యథార్థంగా తెలిసిన దేవుని బిడ్డ అయితే ఏం చెయ్యాలి? సమాధి కార్యక్రమానికి నీ పరిచర్య చెయ్యూత ఉండి తీరాలి. నువ్వు మన్నేయడం మాత్రం కాదు, చివరి యాత్రకి పాట పాడి తీరాలి, చివరి యాత్రకి ఆరాధన చేసి తీరాలి, చివరి యాత్రకు దేవునికి గణపరిచి తీరాలి, చివరి యాత్రలు పంపించేటప్పుడు విశ్వాసంతో నిరీక్షణతో వచ్చి తీరాలి. ఆ చచ్చాడంటే ముగింపు అయిపోయింది కాదు, ఆయన ఎక్కడ కలవకపోయినా కలవాల్సిన చోట్ల నేను కలిసే తీరుతా. అలాంటి యొక్క ఆత్మిక అనుబంధం. అందుకే మొదటిగా నేను చెప్తున్నమాట, సంఘ కాపరితో ఉన్న అనుబంధం సెట్ చేసుకో. అదే అపోస్తల క్రియలో నాకు నచ్చిన ఒక విధానం ఉంది. వాక్య పరిచయం వినడానికి అందరూ నేల మీద కూర్చున్నాడు, ఒక్కడు మాత్రం ఎక్కడ కూర్చున్నారు? ఆ పాస్టర్ గారిని బట్టి దేవుడు నా అలాంటి అయితే కింద కూర్చోబెట్టుండు. నాకు అప్పుడే పరిజ్ఞానం వచ్చింది, పోనీ నువ్వు అక్కడైనా కూర్చొని వాక్యం వినరా బాబు. కొందరు ఇప్పుడు కొత్త టెక్నాలజీలోకి వచ్చారు, చర్చికి రాకపోయినా పర్లేదు, ఆన్లైన్లో వాక్యం వినేస్తున్నారు. ఏమాత్రం చేశావు? అదొక బహానా ఒకటి. నువ్వు ఆన్లైన్లో వాక్యం విన్నావా అన్నదానికి ఉన్న ప్రతివిధి జవాబుగా రాసుకు తీసుకురా. ఏం విన్నావు, నీకేం అర్థం? ఆన్లైన్లో విన్నా ఏదో కొద్దిగా విని ఉంటుంది, ఎవరో నా కాపరి ఇంతే విని ఉంటుంది, తర్వాత తీసేసి ఉంటుంది బిల్డప్. నువ్వు వాస్తవంగా దేవుని యొక్క సంఘ కాపరితో నీకు అనుబంధం ఉంటా. ఆయన ఎక్కడెక్కడ ఏం వాక్యం చెప్పినా, ఆయన ఎక్కడెక్కడికి ఏమేం పనిలోకి వెళ్ళినా వాటి గురించి నీకేముండి తీరాలి? ఆ అర్థం చేసుకు తీరడానికి ఉన్న మనస్థితి ఉండి తీరాలి. వాటిలో నీకు ఏమైనా దొరికి తీరేంతటిగా ఉన్నది ఏదైనా, అందరికి ఏం దొరికేది లేదు. భాగ్యం కలిగి 365 రోజులు ఉన్నాయి, అందులో 56 రోజులు ఆదివారాలు వెళ్తున్నాయి, ఇంకా 50 రోజులు శుక్రవారాలు వెళ్తున్నాయి, ఇంకా 50 రోజులు దేనికి వెళ్ళిపోతున్నాయి? సువార్తకి వెళ్ళిపోతున్నాయి. 150 దినాలు అయిపోయి ఇంకా 150 దినాలే మిగిలింది. ప్రైజ్ రాలే. ఇంకా దాంట్లో మూడు రోజుల ఏముంది? ఉపవాస కొడుకు ఉంది, అందులో ఒకటి ఆదివారం కింద ఉగ్గట్టేయండి. ఇంకా మిగిలిన 2 రోజులు 100 రోజులు, అందులో 50 దినాలు మాత్రమే నీ కొరకు నువ్వేం చేసి పని. కొందరు 360 దినాల్లో 350 దినాలు 310 దినాలు మాత్రమే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. మిగతా 50 రోజులు ఏదో ఉద్ధరించినట్టుగా. నేను నీకు అడిగేది, నీకు దేవునితో, సంఘ బిడ్డలతో, సంఘముతో నీకు ఎంత మాత్రం అనుబంధం ఉంది? అనేక కాలంలో అనేకులు దేవుని సంఘ బిడ్డలు సంఘాన్ని వాడేటట్టుగా మారారు. ఏం చేసేటట్టుగా? వాడుకునేటట్టుగా మారింది. అది కాదు ఆత్మీక అనుబంధం. వాడడానికి కాదు, ఎల్లప్పుడూ అనుబంధం కలిగే వారిగా ఉండి తీరాలి. అందుకే ఈ విధవరాలకి అయ్యగారితో ఏముంది? మంచి అనుబంధం ఉంది. ప్రవక్తలతో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఏం చేసుకు తీరింది? తన దీన స్థితిగతుల్లో ఎవరిని కనిపెట్టుకు తీరేంతటిగా, ఒక అభిషక్తుని కనిపెట్టి తీరేంతటిగా, ఒక అభిషక్తుడి మూలంగా నాకు దొరకాల్సిన సలహా దొరికి తీరుతాదన్న ఆలోచన వివేకములు. అందరూ అడగలేదు, సలహాలన్నీ ఇంటికాడే డిపాజిట్ చేసుకునే వాడతారు. ఆడి ముష్టి సలహాలన్నీ కాడు, గుండె లోపల నుండి అయ్యా నాకు సలహా చెప్పండి. నాకు అర్థం కాదు, నీ లోపల ఉన్నది బయట తీయాలా? ఒకవేళ నేను నీకు సలహా చెప్పేనే అనుకో, నీ లోపల ఉన్న పురుగు ఆ సలహాని ఒప్పనివ్వదు.
ఇది విని అది విని నువ్వు కాటాలు వేసి నీ లోపల ఉన్న పురుగునే నువ్వు కక్కిస్తావు. నీ లోపల ఏం నిర్ణయించావు అదే జరిపింది. అది కాదు పద్ధతి. ఈయన దగ్గర నుంచి నేర్చుకోండి. ఆమె లోపల ఏం అప్పెలా తెలీదా? అప్పెలా తీర్చాలో తెలీదా? తెలుసు. దాని సలహాలన్నింటినీ కూడా ఏం చేసి తీరింది, లొంగ తీసేసేసుకొని అయ్యగారు చెప్పిన సలహాను వినడానికి, అయ్యగారు చెప్పిన సలహా వాగ్దానంతో ఉన్న సలహా, అయ్యగారు చెప్పిన సలహా వాక్యముతో కూడిన ఉన్న సలహా, అయ్యగారు చెప్పిన సలహా ఆత్మశక్తి ద్వారా చెప్పిన సలహా అని గ్రహించి తీరడానికి ఆమె ఏం కలిగి తీరింది? మనస్థితి కలిగి తీరింది. ఇదే దేవుని బిడ్డలకి కావాలి. దేవుని బిడ్డలకు కావాల్సింది నా సలహా కాదు, బైబిల్ ఏం చెప్పుచున్న దాని సలహా ప్రకారంగా నన్ను నేనేం చేసి తీరా తగ్గే తీరుతా. అందుకే ఎవరి దగ్గరికి పరిగెట్టి వచ్చింది? దైవజనుడి దగ్గరికి పరిగెట్టి వచ్చింది. దైవజనుడా, నా జీవితంలో అప్పులు కలిగే స్థితిగతి ఎలాగుంది? నేను అప్పు తీర్చడానికి ఉన్న పద్ధతులు నా దగ్గర 110 ఉన్నాయి. కానీ వాటిని కూడా ఎంచుకోకుండా నా పిల్లలను అడ్డం తీసుకెళ్ళిపోవడానికి, అద్దెకి తీసుకెళ్ళిపోవడానికి మనుషులు వస్తున్నారు. మరి బానిసలైపోయి తీరే పద్ధతి ఉంది. కానీ వాటేటి సలహాలు నాకు వద్దు. కానీ నువ్వు ఒక్క మాట నాకు చెప్తే చాలు. అందుకే కదా పాట రాసిన వాడు మంచిగా పాట రాసిన ఒక మాట చెబితే చాలు, నా కుటుంబానికి విడుదల కలిగి తీరుతుంది, నా పిల్లల జీవితం బాగుపడి తీరుతుంది, నా జీవిత స్థితిగతులు మారి తీరు. ఒక్క మాట నాకు చాలు. అది ఆత్మీయతతో కూడినది, అది ఆరాధనతో కూడినది, అది ప్రార్థనతో కూడినది, అది కృపావరముతో కూడినది, అది వాక్యానికి కూడినది, అది పరలోకానికి గడపడి. ఒక్క మెసేజ్ నాకు చాలు, ఒక్క సలహా నాకు చాలు, ఒక్కటే చాలు. ఒక్కటి కోసం అయ్యగారి దగ్గరికి నువ్వు అందరట్టుకొని రావక్కల ఒక్కటి. యేసయ్య తన జీవిత పరిచర్యలో మరణ గడియ వచ్చిన సందర్భమున ఇక మరణానికి వెళ్ళే కొన్ని గంటల ముందు ఆయన ఒక ప్రార్థన చేశాడు. దేవా, నీ చిత్తం అయితే ఈ పాత్రను కాస్త ఏం చేయి. మనలాగే ఆయన కూడా ఆలోచించారు. దేవా, నీ చిత్తం అయితే ఈ సమస్యను కాస్త తీసివేసి, ఈ రోగాన్ని కాస్త తీసివేసే. మొదటిసారి చేశారు, రెండోసారి చేశారు, మూడోసారి నీకు అర్థమైంది ఇది తీసివేసేది కాదు, ఇది తాగాల్సింది. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కొన్ని సందర్భంలో దేవుడు నీకు ఇచ్చింది తాగడానికే, వేదన పడడానికే, గాయపడి తీరడానికే, శ్రమలు అనుభవించి తీరడానికే. దాంట్లో నీకు విడుదల ఉండదు, అది నువ్వు అనుభవించే తీరాలి, దాంట్లో నుంచే వెళ్ళే తీరాలి. అది తెలుసుకు తీరాలి. అన్ని రోగాలు చికిత్స పొందుతాయా? నో. అలాగని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేతామా? దేవుని పద్ధతులు కూడా అంటే అన్ని రోగాలకి మోడం. కొన్నిటికి కృపే చాలు, కొన్నిటికి కృప కూడా ఉండదు. మరి దానికి మంచి ఉదాహరణ ధనవంతుడు లాజరులో ఉన్న దారుడు. లాజరు ఏ కంప్లైంట్ లేదు. అడిగి ఒకటే ప్రార్థన, మెతుకుడు దొరికితే చాలు. ఏం జీవితం అవుతుంది. ఎంత మాత్రం తను తాను శ్రమల కొరకు తయారు చేసుకుని ఈ దగ్గర ఎన్నెన్నో సలహాలు ఉన్నాయి. కానీ ఆ సలహాలకి ఆమె మనసు పెట్టుకుంది. చాలా మంది మానసిక ఒత్తిడికి గురి అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఉన్నది 110 గ్రాములు మెదడు. అందులో ఉన్న ఆలోచనకున్న కేంద్రం ఎంత? అందులోపల 250 ఆలోచనలు, 2 కోట్ల 3 కోట్ల 10 కోట్ల ఆలోచనలు. దీంట్లో ఇది పెట్టేసి మొత్తం ముబ్బ పెట్టేసి నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి. అందుకే బైబిల్ నీ చింత యావత్తు మొత్తం నా పైన. హలో, ఈ పాగటి వేళ నీ చింతలకు ఒక పరిమితి వచ్చి తీరాలి, నీ చింత లోపల ఒక విడుదల వచ్చి తీరాలి. నీ చింత యావత్తు దేవుని మీద ఆధారపడి తీరేంతటిగా, దేవుని యొక్క దాసుని మీద ఆశ్రయపడి సలహా పొందుకు తీరేంతటిగా ఒక ఆత్మీయ అనుబంధం లోపలికి రావాలి. ఇవి కూడా చెప్పాడు, దేవా నా ఇష్టం కాదు, నీ ఇష్టం జరగ. అది అయ్యగారి దగ్గర నుంచి అయ్యగారి దగ్గరికి వెళ్ళే వెళ్తా. ఎంత సింత సంత అంతా తల మీద పెట్టేసుకొని
దానికి ఒక సాక్ష్యము, దానికి ఒక జీవితం, దానికి ఒక పాట. ఆపండి. హలో, చింతించి ఒకటి తెల్లదున్నది నల్లగా చేయలో పీకిన దాన్ని మళ్ళీ అతికించలేదు. అర్థంలో చాలా. అందుకే ఇక్కడ మత్తయి సువార్త అలా సూపర్ గా వర్ణించుకొని చెప్తున్నది. అడవిలో ఉన్న పువ్వులను చూడు, గడ్డిని చూడు, అది మొలుస్తున్నాయి, ఎండిపోతున్నాయి. దాని అర్థం గడ్డులకి ఏమైనా కరువు వచ్చిందా, పశువులకి ఏమైనా మేత లేకుండా వచ్చిందా? దాని అర్థం అది ఇంకా మళ్ళీ పుట్టుకొచ్చే తీరుతుంది. అలాగైతే నీ కొరకు దేవుడు చేసేది మరలా వచ్చే తీరుతుంది. అది ఆగే ఒక ప్రణాళిక కాదు. నీ కొరకున్న మేలు నీ కొరకు వచ్చే తీరుతుంది. నీ కొరకున్న విడుదల నీ కొరకే వచ్చే తీరుతుంది. దానికి నీవు దేవునికి బద్ధుడై తీరు. నీ చింత యావత్తు మొత్తం దేవుని మీదే చేసేది. ఆయన ప్లానింగ్ బట్టి నీ జీవితం ఉంది బాగానే జరిగి. అందుకే ఈమె ప్లానింగ్ అన్ని ఫెయిల్ చేసేసుకుంది. దేవుని యొక్క దాసు దేవుని దగ్గర నుంచి దొరికిన ప్లానింగ్ నాకు చెప్పను. అదే నాకు బాగా నచ్చింది. ఆయన ఒకే ఒక ప్రశ్న ఆమెకు అడిగారు, నేను నీ పట్ల హలో వాట్ క్యాన్ ఐ డూ ఫర్ యూ? ఎవరైనా నీ ఇంటికి వచ్చి అవసరం కానీ మాటలు చెప్పడానికి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నీ కొరకు ఏం చేసి పెట్టాలి? అపోస్తల క్రియ 2వ అధ్యాయం చదవగలిగి తీరితే తీవ్రమైన వాక్య పరిచర్యను బోధించిన తర్వాత అడిగిన ప్రశ్న ఏం చెయ్యాలి? హలో, అలాగైతే వాక్య పరిచయం అయిపోయిన తర్వాత అడగాల్సిన ప్రశ్న ఏంటిది? ఏం చేయాలి? ఈ కాలంలో మన దేవుని బిడ్డకి ఇది లేదు. ఏం లేదు, ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలని చెప్తే కదా సేవకుడు ఇచ్చిన వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నీ కొరకు ఏం చేసి పెట్టాలి? చాలా మంది రక్షణ పొందారు, పొందలేదని నేను చెప్పలేదు. నేను ఏం చెయ్యాలని అడగట్లే. ఏం చెయ్యాలని అర్థం చేసుకుంటే వ్యర్థమైన పనులు చేయాల్సిన అవసరం రాదు. ఈ మెసేజ్ నేను విన్నాను, ఏం చెయ్యాలి? ఈ సలహా నేను విన్నాను, ఏం చెయ్యాలి? ఇంత ఆరాధన నేను చేశాను, ఏం చెయ్యాలి? ఇంత సాక్ష్యం నేను చెప్పాను, ఏం చెయ్యాలి? ఇంత ప్రార్థన నేను చేశాను, ఏం చెయ్యాలి? ఎప్పుడైనా అడిగారా? ఈ కాలంలో ఉన్న క్రైస్తవం దిగజారిపోవడానికి నో క్వశ్చన్. ఆరాధన గొప్ప ఆరాధన చేసి దూకేస్తున్నా, జంపులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వెళ్ళే గడియలో ఆ సిలువ నీడలో ఉండి ఏం చెయ్యాలి? ఆ ఆలోచన ఉండి తీరితే దానికి ఉన్న జవాబు దేవుని దగ్గర నుంచి దొరికేది. ఈ రోజు నుండి నీ ఆత్మిక స్థితిగతి బాగుపడాలి, నీ ప్రశ్న నీ లోపలికి రావాలి, ఏం చెయ్యాలి? ఏం చేయగలుగుతాం? ఏం చెయ్యాలన్న ప్రశ్న రాలేని కారణం ఏంటో తెలుసా? నేను ఏదో సాధించేస్తున్నాను అన్నమాట. నేను పాట పాడేస్తున్నాను, నేను ప్రార్థన చేసేస్తున్నాను. నువ్వు బాగు, అది నువ్వు తగ్గి కాదు, నీ గర్వంతో నువ్వు చెప్తున్నావు. లూసిఫర్ చేసిన పని నువ్వు కూడా చేస్తున్నావు. దానికి అర్థం ఆత్మీయత పెట్టుకున్నావు. కష్టంగా ఉంది కదా ప్రైజ్లో కూడా రావడానికి, వేదన ఒలుగుతున్నది కదా గుండెలో. మనం సాధించింది ఏం కాదు. దేవుడు ఏదైనా మన చేత సాధించి తీరాలంటే ఒప్పుకోవాలి. నేనేం చెయ్యాలి? భవిష్యత్తు గురించి మనకు అవగాహన లేదు, నేనేం చెయ్యాలి? నా జీవితం గురించి నాకైతే ఏం చెయ్యాలి దేవా? ఏం చెయ్యాలి అన్న తాత్పర్యత కలిగిన వారి పట్ల దేవుడు ఉత్తరాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్న దేవుడు. అందుకే ఈమె కూడా తెలియదు ఏం చెయ్యాలో అని ఆమెకి తెలియట్లేదు. చెయ్యాలన్నది ఏంటో తెలియలేని సందర్భంగా ఈమె చేసిన పద్ధతి, సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, సేవకుడా నా పరిస్థితి ఇది. మాస్టర్ గారు తిరిగి ఆమెకు ఒక ప్రశ్న, నీ విషయంలో దాని తర్వాత అడిగిన ఒక ప్రశ్న చదవండి. ఇక్కడే చెప్పాలి, నా వలన నీకు
ఇదే అడగండి తోటి శిశువాసి. నా వెనకాతలు తిరిగేస్తున్నావు, ఏం కావాలి నీకు? నువ్వు ఆరాధనకి వెళ్ళిపోతున్నావు, ఏం కావాలి? అది దొరికేస్తా మళ్ళీ వెంబడతావా? ఆలోచించి ప్రైజ్లో చెప్పాలి. ఏం కావాలని పని చేస్తున్నావు? ప్రైజ్లో ఆ ప్రశ్నలో ఉన్న భావం అర్థం చేసుకోవాలి. దేనికోసం? ఏం కావాలని. కొంత ఏదో కావాలి, అందుకే వెంబడించేది. ఉత్తునే ఏం చేయరు, అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు నీకు సినిమా నచ్చింది, నచ్చలేదు నేను చెప్పట్లేదు, ఎందుకు దాన్ని వెంబడెత్తున్నావు? ఏదో నీకు దొరుకుతుందా నాశ? ఇప్పుడు అదైతే నా జీవితంలో ఉపయోగిస్తున్నావా? దాని ద్వారా నీకు ఏమైనా దేవునితో అనుబంధం కలుగుతున్నాయా? అది ఆ ప్రశ్న లోపల మంచి ఒక పద్ధతి ఉంది. ఏంటి తెలుసా? నేను నీ పట్ల ఏం చేసి తీరాలి? తర్వాత అడిగిన ప్రశ్న, నేను నీ కొరకు ఏం చెయ్యాలంటే నీ ఇంట్లో ఏముందో నాకు తెలియాలి. ఇదే ఆత్మీయత. దేవుడు నీ పట్ల ఏం చెయ్యాలి అని ఆశ ఉందంటే నీ ఇంట్లో ఏముందో నువ్వు చెప్పగలగాలి. ఈ కాలంలో చాలా మందికి ఇదే ఫెయిల్యూర్. వాళ్ళ ఇంట్లో ఏముందో వాళ్ళు ఏం చేయలేదు, అందుకే ఇంట్లో కూడికి లేవు. ఇంట్లో ప్రార్థన పెట్టించలేని కారణం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఏముందో ఎవరికి ఏం చేయకూడదు. ఎక్కడి నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళిపోతారు మీటింగ్కి. ఎందుకు వెళ్తున్నాడు? వీడి ఇంట్లో ఏముందో తెలియకూడదు. ఈ కాలంలో ఉన్న ఆత్మీయత అన్ని దాయడానికే. హలో, ఎవడు బ్యాలెన్స్ ఎవడని సాక్ష్యం చెప్పండి, విన్నారా? మీరు పెద్ద అభిషేకం గురించి ఘోరం ఘోరం వాక్యాలు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పలేండి, నీకెందుకు? పాస్టర్ గారు దొంగ, కడుపు దిగుతుంది. ఈ బ్యాలెన్స్ నువ్వు చెప్పు, తర్వాత ఇప్పుడు దొంగ కొంగ రోజులో రావట్లే. నీ ఇంట్లో ఎన్ని తులాలు ఉన్నాయి అది చెప్పు. అక్కడ రావాలి విడుదల. అక్కడ రాలేని విశ్వాసం ఎన్ని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు ఉన్నారు అంటే వారి ఇంట్లో ఉన్నదాని గురించి వారికి ఏం లేదు, అవగాహన లేదు, అది చెప్పుకోవడానికి ఏం లేదు, మనస్థితి లేదు. అందుకే కదా ధనవంతుడైన నికోదేమి తన ఇంట్లో ఏమున్నదో క్లియర్ గా ఓపెన్ చేసుకొని చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన చెప్పిన ఒక మాట, నా ఇంట్లో అన్యాయపు సొమ్ము ఉందని ఒప్పుకున్నాడు. వీడికి ఎలాగ అర్థమైంది? యేసయ్యను చూసేసరికి వీడికి అర్థమైపోయింది. యేసయ్యతో మాట్లాడడం మొదలెట్టేసరికి వీడికి అర్థమైపోయింది ఏమని, ఇంట్లో ఏముంది, న్యాయయుక్తమైనది లేదు. ఈరోజు ఇంటికి వెళ్ళి ఆ గడప దగ్గర నిలబడి చేతులు ఇలా పెట్టి ఒక్కసారి కేకేయండి. ఏమని? నేను యేసయ్యను విన్నా, నేను యేసయ్యను చూశా, అన్యాయం కలిగినవన్నీ కనబడును గాక. ఆమెనే వచ్చింది. అన్యాయం ఉంటే దాని శబ్దం విని దాన్ని న్యాయవంతంగా మార్చండి. అన్యాయపు వివాహం అయితే న్యాయపు వివాహంగా మార్చండి. అన్యాయపు సొమ్ము అయితే న్యాయపు సొమ్ముగా మార్చండి. అన్యాయపు అర్పణలైతే న్యాయపు అర్పణలుగా మార్చండి. అన్యాయపు ఆరాధన అయితే న్యాయపు అయిన ఆరాధన. నాతో కలిసి చాలా మంది యేసయ్యని చూశారు, యేసయ్యని విన్నారు. ఇంట్లో లోపల ఉన్నది చెప్తున్నాను.
మెల్లిగా చెప్తేనంట గుండె లోపల నాటుకుపోతాడు. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో ఏమున్నాదో దాని గురించి దేవుని బిడ్డలకి ఏముండి తీరాలి. ఆలోచించి మెల్లిగా స్తోత్రం చెప్పండి, ఏం పర్లేదు. ఈ విధవరాలకి అడిగితే ఆమె చెప్తుంది, ఆమె ఇంట్లో ఉన్న దాంట్లో ఏమున్నాదో ఆమెకి ఏముంది. నీ ఇంట్లో ఏమున్నాదో ఒకసారి పరిశోధించుకో, అర్థమైపోద్ది. ఫ్యాన్ దేవుడిచ్చిందే, మంచం దేవుడిచ్చిందే, ఏ వస్తువు స్తోత్రం చెప్పుకొని దేవుడిచ్చిందే. దేవునికి ఘనత ఇప్పించలేని ఏ వస్తువు ఉన్న దానిని ఏం చేసింది. ఇంట్లో చాలా కష్టం, మరి దానికి నువ్వు ఎన్ని ఉపవాసాలు చేయాలో ఎన్ని ప్రార్థన చేయాలి అది నీవు తీసుకోవాలి. నాకు అది విషయం కాదు. అందుకే కొన్ని ఇల్లులు బాగుపడలేని కారణం ఏంటో తెలుసా? ఆ దేవునికి అంగీకరణ లేనిది, వాక్యం అంగీకరించనిది, దేవుని యొక్క నామానికి ఘనత ఇప్పించలేని కొన్ని సామగ్రి ఇంటి లోపల ఏమై తీరింది, దూరుకొచ్చి తీరింది. అదే కదా ఆఖాను జీవితంలో జరిగొచ్చి తీరింది. ఆఖాను ఏం చేసుకు తీరాడు? తన ఇంట్లో శుద్ధి చెందినది కాక, దేవునికి అర్పించడానికి కాక, దేవునికి గణపరచడానికి కాక పనికిరాని దానిని ఏం చేసుకున్నాడు? పనికిరాని సామగ్రి వస్తే నిద్ర వస్తాయి, మరి జీవితం బాగుపడదు. కారణం ఏంటిది? అందుకే ఇక్కడ బైబిల్ చెప్తున్నా, కాస్త పిండిలో కాస్త పులిపేస్తే చాలు, పిండి మొత్తం. అందుకే ఇల్లు ఇల్లు అనే వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న సభ్యుల గురించి ఆలోచన ఉండి తీరాలి. ఇంట్లో ఒక్క సభ్యుడు దేవునితో అనుబంధం లేకపోతే ఇల్లు మొత్తం ఏమై తీరొచ్చు. ఇక్కడ ట్యాప్ ఉంది కదా, ఆ ట్యాప్ మూలంగా చిన్న ఒక్క కన్నం వచ్చింది అనుకో, కిందకి నీళ్ళు వచ్చేది. ఒక సంవత్సరం అలాగ అందులో నుంచి నీళ్ళు కారింది అనుకో, మునిగిపోవడం నీరు కింద పడిపోతుంది. ఆ కన్నం వచ్చిన సందర్భంలోనే దాన్ని లీక్ని ప్రూఫ్ చేసేసుకొని మూసేసేస్తే మళ్ళీ అది ఇరిగే ఒక ఛాన్స్ ఉంది. ఇదే దేవుడి పగటి వేళ నీ కుటుంబం పట్ల దేవుడు కోరేది. కొన్ని ఇరిగింది కదా, దానిని నీవేం చేసుకో, బాగుపరచుకు తీరు, క్రమపరచుకు తీరు. దానికి నీ ఇంట్లో ఏమున్నాదో దాని గురించి నీకేముండి తీరాలి, అవగాహన ఉండి తీరాలి. అందుకే ప్రతి కూడికలో వాక్యపత్రిక నీకు ఇచ్చేది. నీ ఇంట్లో ఏముందో తెలియడానికి, దానికి నువ్వు తిరిగి అయ్యారు. నువ్వు నన్ను పొడి చేస్తున్నావు అయ్యారు, నువ్వు నన్ను చూసేది వాక్యం చెప్తున్నావు అయ్యారు, నన్నే అడ్డం పెట్టుకుని మరి ఇంకెవరి గురించి చెప్పాలా? నీ లోటుపాటు నీకు కాకపోతే పక్కోడితో చెప్పాలా? నీవే ఇలాగైపోతే పక్కోడు నీకన్నా ఘోర స్థాయిలో ఉన్న వాడి పరిస్థితి ఆలోచించుకో. అందుకే ఈ విధవరాలకి ఒక విషయం అర్థమైతుంది, నా ఇంట్లో ఉన్నవన్నీ కూడా శుభం తెప్పించేదే, నా ఇంట్లో అన్నీ కూడా ఆత్మీయతకు అనుకూలపరిచేదే, నా ఇంట్లో ఉన్నవన్నీ కూడా దేవునికి గణపరిచేదే, దేవుని యొక్క స్వభావ తరగతులు వాక్య పరిమితి లోపల ఒదిగి ఉన్నదే. అలా కానిదైతే ఈ పగటి వేళ దానిని ఏం చేసుకో, దేవునికి అనుకూల పడేటట్టుగా ఏం చేసుకో, మార్చేసుకో. నీ ఇల్లుని ఆలయంగా మార్చేసుకో. అందుకే దేవుడు చర్చికి చెప్పిన పదం ప్రార్థన ఆలయం అంటే అక్కడి నుంచి ఏం వినబడాలి? ప్రార్థన శబ్దం వినబడాలి. మన ఆలయం నుంచి ఆదివారం శుక్రవారం మాత్రమే ఈ మిగతా రోజులు తాళాలే, హల్లెలూయా రావట్లే. అది ఉన్నా కూడా సంఘస్థలకి వేదన లేదు, రావట్లేదు, వీధిలోడు రావట్లేదు, రాదు, ఎలాగో వస్తుంది. మిగతా ఇంకా ఎక్కువ చెప్పి మీరు ఇంకా గాయపడతారు కాబట్టి నేను ఇంకా చెప్పాలని కోరుకోవట్లేదు. అందుకే ఆమె చెప్పిన పదం నాకు నచ్చింది. ఆమె చెప్పిన ఒక పదం అక్కడ చెప్తున్నది చూడండి, దాన్ని 2వ వచనం చెప్తున్న ఒక మాట, నీ ఇంటిలో ఏం వాల్యూబుల్ ఉన్నదో అది నాకేం చెయ్యాలా?
ఈరోజు నేను నీకు అడిగిన మాట, నీ ఆత్మీయత, అభిషేకం, ప్రార్థన గురించి గొప్ప గొప్ప మాట చెప్తున్నాడు. వాట్ వాల్యుబుల్ డూ యూ హ్యావ్? నీ ఇంట్లో విలువైనది ఏమిటో నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతావా? రీజనల్ ఫ్లో ఎలా తగ్గిపోయింది చూడండి. నీ ఇంటిలో ఖరీదు చెందేది, విలువ చెందేది, ఆఖరి సామాన్లు ఉన్నాయి, పరికరాని సామాన్లు ఉన్నాయి, అవి అమ్మేస్తే ఉల్లిపాయలనే తిరిగి విలువైంది ఇచ్చుకో. సంవత్సరం పనికిరాని సామాన్లు అన్నీ ఇచ్చేస్తాం, పనికి వచ్చినవన్నీ దయచేస్తాం.